ఆచి చికెన్ మసాలా. విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా హత్య చేశాడు నేవీ ఉద్యోగి. విశాఖలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న చింతాడ రవీంద్ర నేవీ ఉద్యోగి. అదే నగరానికి చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. రాత్రి ఆమెను తన ప్లాటుకు పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు స్పాట్ కు వెళ్లి ఫ్రిడ్జ్ లో 2 ముక్కల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అయితే అందులో తల భాగం మిస్సింగ్. తనను యువతి డబ్బుల కోసం వేధిస్తుందని, ఆ హింస భరించలేకే చంపేశానంటున్నాడు నిందితుడు. విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా హత్య చేశాడు నేవీ ఉద్యోగి. విశాఖలో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న విశాఖలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న చింతాడ రవీంద్ర నేవీ ఉద్యోగి. అదే నగరానికి చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. రాత్రి ఆమెను తన ప్లాటుకు పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు స్పాట్ కు వెళ్లి ఫ్రిడ్జ్ లో 2 మూటల్లో ఉన్నటువంటి శరీర భాగాలను గుర్తించారు. అయితే అందులో తల భాగం మిస్సింగ్. తనను యువతి డబ్బుల కోసం వేధిస్తుందని, ఆ హింస భరించలేకే చంపేస్తానంటున్నాడు నిందితుడు. ఇదే అంశం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. చూసుకుంటే విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతి అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక వ్యక్తి ఎవరైతే రవీంద్ర అనేటటువంటి నేవికా దళానికి సంబంధించినటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో, మౌనిక అనేటటువంటి తన ప్రియురాల్ని అత్యంత దారుణంగా హత్య చేసి 3 భాగాలుగా చేసి 3 భాగాలను కూడా 3 ప్రాంతాల్లో చేసినటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపింది. నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన ఈ రోజు ఉదయాన్నే అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే గాజువాక పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి ఎల్బీ నగర్ ఏదైతే ఉందో, ఎల్బీ నగర్ లో కుటుంబ సభ్యులతో పాటు నివసిస్తున్నటువంటి నేవికా దళానికి సంబంధించినటువంటి రవీంద్ర అనేటువంటి వ్యక్తి తన భార్య పిల్లలతో కూడా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 2021లో మౌనిక అనేటటువంటి ఒక అమ్మాయిని కూడా ప్రేమించినట్లుగా తెలుస్తుంది. అయితే దాదాపు 5 ఏళ్ల కాలంగా కూడా వీరిద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం చూసుకుంటే రవీంద్రకు సంబంధించినటువంటి భార్య పిల్లలు కూడా తన అత్తవారింటికి వెళ్లిన తర్వాత మౌనికాని ఇంటికి రమ్మని చెప్పిన తర్వాత వీరిద్దరి మధ్య కూడా స్వల్ప వివాదం లేగినట్టుగా తెలుస్తుంది. ఈ స్వల్ప వివాదంలో కోపోద్రిక్తుడైనటువంటి రవీంద్ర ఆమె పైన పాశవికంగా దాడి చేయడంతో పాటు అతని చేతిలో ఉన్నటువంటి మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో, ఈ మారణాయుధాలతో 3 విడిభాగాలుగా చేసిన తర్వాత కొంత భాగాన్ని అయితే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి మరి కొంత భాగాన్ని గోడకి తగిలించిన తర్వాత తల భాగం ఏదైతే ఉందో పెందులు పరిధిలో పడవేసినట్లుగా తెలుస్తుంది. అయితే మౌనిక ఫోన్ ఎప్పటికీ కూడా కలవకపోవడంతో అనుమానం వచ్చినటువంటి మౌనిక తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరినటువంటి పోలీసులు దీనిపైన పూర్తిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే
హత్య జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఎల్వీ నగర్ ప్రాంతానికి వెళ్ళినటువంటి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం చూసి ఒక్కసారిగా కూడా వారంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇలాంటి హత్యలు ఎప్పుడు కూడా విశాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ లేదా విశాఖ పరిధిలో కానీ జరిగినటువంటి దాఖలు అయితే లేవు. ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ పరిధిలో ఎప్పటికప్పుడు ఇలాంటి హత్యలు హత్యోదాంతాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎల్వీ నగర్ లో మౌనిక దారుణ హత్య ఏదైతే ఉందో దారుణ హత్యకు సంబంధించి కూడా ఆమె హత్య చేసిన తర్వాత 3 భాగాలను వేరువేరుగా చేసిన తర్వాత ఎవరైతే రవీంద్ర ఉన్నారో రవీంద్ర పోలీస్ స్టేషన్ వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి హత్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రవీంద్ర మౌని మధ్య కూడా 5 ఏళ్ల కాలంగా కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తరచూ కూడా అన్ని మౌనిక చేస్తున్నట్టు ఈ నేపథ్యంలోనే ఆమెను ఏ విధంగా అడ్డు తప్పించుకున్నటువంటి ఒక భావనతో రవీంద్ర హత్య పోలీసులు చెప్పినట్టుగా ప్రస్తుతమైతే సమాచారం చదువుతుంది. అయితే ముఖ్యంగా ఎలా చేసిన పోలీసులు కూడా కేసు నమోదు చేసి కలెక్ట్ చేసినటువంటి పోలీసులు మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కోసం అయితే విశాఖ కేజీకి తరలించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే రవీంద్ర హత్య చేసిన తర్వాత మహిళా సంఘాలంతా కూడా ఒకసారి దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమించినటువంటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో పాటు తనకు పెళ్లి అయినప్పటికీ కూడా ఎవరైతే మౌనిక ఉందో ఈ మౌనికకి పెళ్లి కాలేదని చెప్పేసి నమ్మించి మోసం చేసిన తర్వాత ఆమె పైన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా ఆమె కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రవీంద్ర కూడా తను తరచూ వేధిస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా మౌనికాని పెళ్లి చేసుకుంటానని రవీంద్ర చెప్పినప్పుడు కూడా అయితే మౌనికకి పూర్తిగా కూడా రవీంద్రకు సంబంధించినటువంటి పెళ్లి విషయం తెలియడం అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తనని ఎలాగైనా సరే అంతమొందించాలన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పగబెట్టి ఉన్నటువంటి రవీంద్ర ఆమెను ఇంటికి పిలిచిన తర్వాత అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి కూడా ఆయన అయితే పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా కేసు రవీంద్ర చంద్రశేఖర్ విశాఖపట్నం గాజువాకలో దారుణం జరిగింది. స్నేహితురాల్ని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా హత్య చేశాడు నేవీ ఉద్యోగి. విశాఖలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చింతాడ రవీంద్ర నేవీ ఉద్యోగి. అదే నగరానికి చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. రాత్రి ఆమెను తన ప్లాటుకు పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు స్పాటుకు వెళ్లి ఫ్రిడ్జ్ లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అయితే అందులో తల భాగం మిస్సింగ్. తనను యువతి డబ్బుల కోసం వేధిస్తోందని ఆ హింస భరించలేకే చంపేశానంటున్నాడు నిందితుడు. చంద్రశేఖర్ కంటిన్యూ. సందీప్ చూసుకుంటే ఏదైతే మౌనికకు సంబంధించి విశాఖలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కారణంతో పాటు ఏదైతే రవీంద్రకు పెళ్లైనటువంటి విషయం మౌనికకు తెలియడంతోనే వీరిద్దరి మధ్యన కూడా స్వల్ప ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని చేతిలో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉందో కత్తితో ఆమెను దారుణంగా హత్య చేసిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి విడి భాగాలను వేరు ప్రాంతంలో పడవేసి ఆయన అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా రవీంద్రతో పాటు మరి ఎవరైనా ఉన్నారా, అసలు ఎందుకు జరిగిందనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్ ఏంటి చంద్రశేఖర్ అంటే యువతి డబ్బుల కోసం వేధిస్తుందంటే ఆ నిందితుడు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఒకవైపు చూసుకుంటే ఏదైతే రవీంద్రకి మౌనికకి మధ్య 2021 నుంచి కూడా ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఒకవైపు చూసుకుంటే ఏదైతే మృతురాలు
ప్రస్తుతం ఆమె బతికి లేకపోవడంతో రవీంద్ర ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా నగదుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయా లేదా రవీంద్రకి పెళ్లి అయిందనేటటువంటి విషయంతో వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయన్న దానిపైన ఆ విధంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే రవీంద్ర చెప్పినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలాన్ని మాత్రమే పోలీసులు చేస్తున్నారు. అలాగే యువతకు సంబంధించినటువంటి మౌనిక ఏదైతే ఉందో మృతురాలకు సంబంధించినటువంటి రవీంద్ర మృతురాలి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ కావచ్చు, లేదా వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణ కావచ్చు, లేదా వీరిద్దరి మధ్య జరిగినటువంటి టెక్స్ట్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో దీని ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది సందీప్. అయితే యువతి కుటుంబ సభ్యులు ఇప్పటికే స్పందించారు, వారు బోర్న వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క నిందితులు కుటుంబ సభ్యులు స్పందించలేదు ఇప్పటివరకు. దానికి సంబంధించి కూడా పోలీసులు వివిధ కొన దర్యాప్తు చేసే అవకాశం ఉందా? ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో హత్యకు సంబంధించి మౌనిక కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటి వరకు కూడా స్పందించారు. మౌనిక కుటుంబ సభ్యులు మాత్రమే ఫిర్యాదు చేసినట్లుగైతే తెలుస్తుంది. అసలు మౌనికని రవీంద్ర ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడనే విషయం కూడా తమకు తెలియదని, కేవలం ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడని మాత్రమే ఆమె కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తన కుమార్తెను హత్య చేసినటువంటి రవీంద్రకు కఠినంగా శిక్షించాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు చూసుకుంటే రవీంద్రకు సంబంధించి ఆయన భార్య కావచ్చు, లేదా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరెవరు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఎక్కడ స్పందించినటువంటి దాఖలు కూడా లేవు. అయితే రవీంద్రకు సంబంధించి ఈ ప్రేమ వ్యవహారం అతని ఇంటిలో తెలియకపోయి ఉండకపోవచ్చు కూడా ప్రస్తుతం అయితే ఒక సమాచారంగా తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరు ఏదైతే రవీంద్రతో పాటు మౌనిక వీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి కూడా భార్యకు తెలియకుండానే చాలా నేగ్గానే ఆయన తప్పించుకొని తిరిగాడంటూ కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సందీప్. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే స్పందించారు. వారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు అయితే చేసి దర్యాప్తు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.